భాగంగా కాకినాడ జిల్లా రూరల్ టికెట్కు సంప్రదాయంగా వస్తున్న బీసీలను కాదని జనసేన తరపున కాపు సామాజిక వర్గానికి చెందిన పంతం నానాజీ పేరు ప్రకటించారు. అప్పటి నుంచి టీడీపీ ఇన్ఛార్జ్గా మాజీ ఎమ్మెల్యేగా ఉన్న పిల్లి అనంతలక్ష్మి సత్తిబాబు దంపతులు మౌనంగా ఉన్నప్పటికీ వారి అనుచరులు రెచ్చిపోయారు. ఫ్లెక్సీలు చింపేశారు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. పిల్లి దంపతులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టికెట్ ప్రకటించిన నాటి నుంచి పిల్లి దంపతుల నివాసం వద్ద హైడ్రామా చోటు చేసుకుంటుంది. టీడీపీలో బీసీలను కాదన్నందుకు జరుగుతున్న రగడ ఐపాక్ టీం గమనించింది. వైసీపీ అధిష్టానానికి సమాచారాన్ని తెలియజేసింది. దీంతో కాకినాడ జిల్లాలో శెట్టి బలిజలకు వైసీపీ ఓ టికెట్ ఇచ్చే విధంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా కాకినాడ రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ముఖ్యమంత్రి జగన్ కోటగిలోనే ఉన్నారు. కాబట్టి జగన్ చెబితే కన్నబాబు వింటారు. ఈ నేపథ్యంలో పిల్లి అనంతలక్ష్మిని వైసీపీలో తీసుకుని వారికి టికెట్ కేటాయించే విషయం పార్టీ పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీనివల్ల బీసీలకు టికెట్ ఇచ్చినట్టు అవుతుంది. దానికి తోడు టీడీపీ సర్వేలో పిల్లి దంపతులకు అనుకూలంగా 3 సార్లు నివేదికలొచ్చాయి. కానీ టికెట్ ఇవ్వకపోవడంతో పిల్లి దంపతులపై ఉన్న సానుభూతిని క్యాష్ చేసుకుని వారికే టికెట్ ఇచ్చే విధంగా వైసీపీలో పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి పిల్లి సత్యబాబుకు మధ్య రాజకీయాలకు అతీతంగా స్నేహబంధాలున్నాయి. తరచూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ సహాయం చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డి చొరవ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే బీసీ సామాజిక వర్గం నుంచి కాకినాడ రూరల్ టికెట్ శెట్టి బలిజ బీసీలకు ఇవ్వాలంటూ గుబ్బల తులసి కుమార్, డాక్టర్ పితాని అన్నవరం తదితరులు వైసీపీపై ఒత్తిడి తెచ్చారు. గుబ్బల తులసి కుమార్ పేరు రాజమండ్రి ఎంపీ సీట్కి కూడా పరిగణలోకి తీసుకున్నారు. కానీ గూడూరు శ్రీనివాస్ పేరు ప్రకటించారు. పితాని అన్నవరం అయితే రూరల్లో ప్రచారం చేపట్టారు. ఈ నేపథ్యంలో బలమైన బీసీ శెట్టి బలిజ కులం కావడంతో పిల్లి దంపతులతో చర్చలు జరిపి వారికి టికెట్ ఇవ్వడం ద్వారా శెట్టి బలిజలే కాకుండా మొత్తం బీసీల ఆదరణ చూరగొనే విధంగా వైసీపీ రంగంలోకి దిగినట్లు సమాచారం. పిల్లి దంపతులకు టికెట్ ఇస్తే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కురసాల కన్నబాబుకు మరో అవకాశం కల్పించే ప్రతిపాదన కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. పెందుర్తి లేదా నిడదవోలు ఇస్తారని చెబుతున్నారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా పిల్లి దంపతుల పేరు మారుమ్రోగుతుంది. కానీ పిల్లి సత్యబాబు మాత్రం తన ఇంటి వద్ద కార్యకర్తల హడావిడి చేసినప్పుడు చంద్రబాబును కలుద్దాం, అనంతరం మన సమావేశం అవుదాం, కార్యకర్తల అభిష్టం మేరకు నడుచుకుందామని వివరించారు. ఈ నేపథ్యంలో వారు వైసీపీ పేరు కూడా ఎక్కడా ఎత్తలేదు. కానీ వైసీపీ అధిష్టానం బీసీలు శెట్టి బలిజల ఓట్ల కోసం వారిపై కన్నేసిందని సమాచారం. 2 రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.